పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభువైన అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 19వ సంకీర్తన 12వ వచనం. నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషునిగా తీర్చుము. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము రహస్య పాపములు. ప్రియులారా, రహస్య పాపములను గూర్చి కలవరము చెందిన దావీదు దురాభిమాన పాపములో పడకుండా ఆపమని ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుని బిడలారా, చూచి చూడనట్లుగా విడిచిపెట్టిన రహస్య పాపములు కాలక్రమేణా పెరిగి తెగించి పాపము చేయు స్థితిలోనికి నడిపించుచూ ఉన్నవి. తెగించి పాపము చేయుట వలన శాపము, దేవుని ఉగ్రత వస్తూ ఉంటుంది. కాబట్టి పాపము మరుగుగా ఉన్నప్పుడే దానిని తొలగించుట మంచిది. ఒక బాలుడు సూది దొంగిలించి వచ్చినప్పుడు తల్లి ఖండించక సంతోషముగా తీసుకొనెను. తరువాత రాను రాను వాడు పెద్ద వస్తువులను దొంగిలించడం ప్రారంభించాడు. చివరికి గొర్రెను దొంగిలించగా పట్టుబడ్డాడు. దానిని విచారించిన గ్రామ పెద్దలు వానికి 100 కొరడా దెబ్బలను, తల్లికి 50 కొరడా దెబ్బలు కొట్టాలని తీర్పు చెప్పారు. ప్రియులారా, ఆ బాలుడు కన్నీటితో తల్లిని చూచి, అమ్మా, నేను సూది దొంగిలించినప్పుడే నీవు ఖండించి ఉంటే ఈరోజు నేను 100 కొరడా దెబ్బలు తినవలసిన అవసరత ఉండేది కాదు అని అన్నాడు. ప్రియులారా, ఈ విషయం ఈ కథ మనకు ముందుగానే తెలుసు. అయితే ఈ కథ ద్వారా మనం గమనించాల్సిన సత్యం, మీలోని రహస్య తప్పిదములను దేవుని వాక్య వెలుగులో కనుగొని దాపాటిని మనము ముందుగానే తొలగించుకోవాలి. ఎవరికీ తెలియని సమయంలో మీరు నడుచుకున్న విధానము, ఎవరికీ తెలియని తగని స్నేహములు, బంధుత్వములు, చూపులు, ఉత్తరములన్నిటినీ మీరు ఆపుచేయని ఎడల తరువాత కాలమందు చాలా ఆవేదన చెందవలసి ఉంటుంది. దేవుని బిడలారా, మలేరియా జ్వరానికి కారణమైనటువంటి దోమలు ఎక్కడి నుండి వస్తాయో మనకు తెలుసు. బురదతో నిండిన చీకటి ప్రాంతములలో అవి ఉత్పత్తి అవుతాయి. దోమలే కదా అని నిర్లక్ష్యం చేసినలా ఆ దోమకాటు వలన మలేరియా జబ్బు, బోధకాలు వ్యాధి మానవునికి సోకుతుంది. అంతేకాదు, దాని ద్వారా ఆరోగ్యము చెడిపోతూ ఉంటుంది. ప్రియులారా, మీరెల్లప్పుడూ రహస్య పాపమందు జీవించక కొండ శిఖరము ఎక్కాలి. మోషే వలె దేవుని ప్రసన్నతలో సీనాయి పర్వతమందు సంభాషించిన ఎడల దోమలు వంటి రహస్య తప్పులు మనల్ని ఏమాత్రమూ సమీపించవు. రహస్య తప్పులను జనులు చూడకపోవచ్చు, కానీ ప్రభు అన్నిటినీ చూస్తున్నాడు. ఆయన దృష్టికి మరుగైనదేదీ లేదు. అందుకనే కీర్తనాకారుడు 19వ సంకీర్తన 13వ వచనములో ప్రార్థించిన రీతిగా, దురాభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడనై నీకు ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును అని చేసిన ప్రార్థన మనము చేద్దాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుని కృప ఎల్లప్పుడూ మీతో నుండును కాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా,
మీ పరిశుద్ధ నామమునకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకిచ్చినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. అనేక మంది జ్వరాలతో ఉన్నారు నాయన. చక్కటి ఆరోగ్యములు వారికి ఇవ్వండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండి మీ జ్ఞానమును వారికి అనుగ్రహించండి. దూర దూర ప్రాంతాల్లో ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి నాయన. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి తండ్రి. నీ స్తోత్రాలు. నేటి దినాన పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములతో వారిని నింపి బలపరచుమని, నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీరు దీవించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.